నమస్తే సార్. నమస్తే. ప్రశాంత్ గారు, హెయిర్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మాకు. రకరకాల హెయిర్ స్టైల్స్ గావాలి. అండ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి హెయిర్ సిరమ్స్ అని జెప్పేసేసి, హీట్ అని జెప్పేసి, కర్ల్స్ అని జెప్పేసి, మా హెయిర్‌ని మేము ఎలా పడితే అలా యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ చిన్న పిల్లల దగ్గర నుంచి గూడా చూస్తే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అవును. అసలు హెయిర్‌ని గ్రోత్ అనేది తగ్గిపోవడం పక్కనుంచితే, ఉన్న హెయిర్‌ని కాపాడుకోవడం గూడా చాలా ఇప్పుడు పెద్ద విషయం అయింది. ఎందుకు హెయిర్ విషయంలో ఇంత జరుగుతుంది? వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే మీరు మాట్లాడుకున్నట్టు ఫస్ట్ ఎవరైతే రెగ్యులర్ లైఫ్‌లో కెమెరా ముందుంటారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. వాళ్ళల్లో హెయిర్ ఫాల్ ఎందుకయితుందంటే వన్ ఆఫ్ ద రీజన్స్ మీరు చెప్పినట్టు ఆ హీట్ ద్వారా స్ట్రెయిటనింగ్ చేయటం. హ్మ్. ఈ స్ట్రెయిటనింగ్ వల్ల ఏంటంటే స్ట్రాండ్స్ హెల్త్ అనేది పాడైపోతుంది. ఓకే. ఇంటర్నల్ డ్యామేజ్ జరుగుతుంది. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. సో, మరి ఎట్లా చాలామంది అడిగేదేంటంటే మరి ఎట్లా? మరి హ్మ్. చేసుకోకుండా స్ట్రెయిటనింగ్ చేసుకోకుండా ఉండాలా ఏంటదనేది. హ్మ్. సో, హీట్ కూడా కొంచెం లిమిటెడ్‌గా కంట్రోల్‌లో ఉన్న హీట్ ఇవ్వటం వల్ల అండ్ ఇలా స్ట్రెయిటనింగ్ చేసుకునే ముందు కొన్ని రకాల సీరమ్స్ రాయటం వల్ల మీ హెయిర్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది ఓకే. ఫాల్ నుంచి. అలాంటి సీరమ్స్ కూడా వస్తున్నాయి ఈ హ్మ్. మధ్య. హ్మ్. అండ్ షాంపూస్ కూడా హార్డ్ షాంపూస్ కాకుండా కొంచెం మైల్డ్ షాంపూస్ వాడి ఫ్రీక్వెంట్‌గా చేయటం వల్ల కూడా హె హెడ్ బాత్ చేయటం వల్ల కూడా మనం హెయిర్‌ని మంచిగా ఉంచుకోవచ్చు. హ్మ్. అండ్ సార్ ఇప్పుడు మీరంటే ఇప్పుడు మేము ఓకే. హ్మ్. కానీ పిల్లల దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు అవును. స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు అవును. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్లో గూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అవును. ఉంది. స్ట్రెస్ అనుకుందామా అంటే వాళ్ళకి స్ట్రెస్ ఉండే ఏజ్ కాదది. కానీ ఆ! ఎందుకు హెయిర్ ఫాల్ అనేది అంత ఎక్కువైపోయింది ఇప్పుడు వాళ్ళకి కూడా? వాళ్ళకి గూడా అంటే సరైన షాంపూస్ వాడకపోవటం హ్మ్. వల్ల ఆర్ హ్మ్. ఆహ్, డ్రై స్కాల్ప్ ఉంటుంది. చాలా మందికి ఈ మధ్య ఏంటంటే ఆయిలీ స్కిన్ కన్నా సరే డ్రై స్కిన్స్ ఎక్కువ చూస్తున్నాం వచ్చే పేషెంట్స్‌లో ఈ హ్మ్. మధ్య హ్మ్. హ్మ్. రీసెంట్‌గా. రీజన్ ఏంటంటే స్కాల్ప్ డ్రై ఉంది. హ్మ్. వాళ్ళు ప్రాపర్‌గా హైడ్రేట్ చేయట్లేదు. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. హ్మ్. అండ్ చాలామంది పిల్లలు కూడా ఈ మధ్య ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారు. చిప్స్ లాంటివి ఇవి ఫ్రూట్స్ తినట్లేదు. హ్మ్. వెజిటబుల్స్ తినట్లేదు. హ్మ్. చాలామంది పేరెంట్స్ కూడా వచ్చి కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఏం చేయాలి అని చెప్పి. కంపల్సరీగా ఏందంటే న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. వెజిటేరియన్ ఈక్వల్‌గా తీసుకున్న నాన్ వెజిటేరియన్‌తో పాటు వెజిటేరియన్ కూడా ఈక్వల్‌గా తీసుకోవాలి. అలాంగ్ విత్ ఫ్రూట్స్ ఎస్పెషల్‌గా గ్రోయింగ్ ఏజ్ వాళ్ళు. ఓకే. సో, ఇలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా హెయిర్ అనేది ఫాల్ అవుతుంది. సరే ఇప్పుడు మీరన్నట్టు సరైన షాంపూస్ వాడట్లేదు అని చెప్పేసి అవును. అంటున్నారు. అవును. ఒకప్పుడు చూస్తే నా చైల్డ్‌హుడ్‌లో మా ఇంట్లో కుంకుడుగాయ రసం మాత్రమే అవును. అవును. వాడేవాళ్ళు. అవును. తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చేసరికి షాంపూస్ యూజ్ అవును. చేస్తున్నాం. అవును. కాకపోతే ఏంటంటే నేను కొంతమందిని చూస్తున్నాను. ఈవెన్ హెయిర్‌కి బట్టల సబ్బులు కూడా వాడి షాంపూ బదులు ఇలాంటివి అవును. చేసేవాళ్ళు ఉంటున్నారు. అవును. మరి వాళ్ళ హెయిర్‌లు బానే ఉంటున్నాయి. సో, ఇది డిపెండ్స్ ఆన్ స్కాల్ప్ అండ్ హెయిర్ హెల్త్. ఎవరిలో అయితే ఆయిలీ స్కాల్ప్ అండ్ ఆయిలీ హెయిర్ ఉంటుందో, హ్మ్. వాళ్ళు కొంచెం హార్డ్ డిటర్జెంట్స్ వాడినా సరే, హెయిర్ ఫాల్ అనేది కాదు. బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? అంటే జెనెటిక్ ఫ్యాక్టర్. వాళ్ళ జీన్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. హ్మ్. హెయిర్ కూడా ఆయిలీ, స్కాల్ప్ కూడా ఆయిలీ ఉంది. వాళ్ళలో ఏం ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉండదు. ఓకే. వాళ్ళు చేసినట్టు ఆల్రెడీ డ్రై స్కిన్, డ్రై స్కాల్ప్ ఉన్నవాళ్ళు, డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు చేస్తే గనక డెఫినిట్‌గా ప్రాబ్లమ్ అనేది వర్సెన్ అయితుంది. ఓకే. అండ్ డాండ్రఫ్ అనేది గూడా ఇప్పుడు ప్రెజెంట్ చాలా అవును. లైక్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అవును. పెద్దవాళ్ళ వరకు ఉన్న అవును. ప్రాబ్లమ్. అవును. ఎన్ని రకాల షాంపూస్ యూజ్ అవును. చేసినా కొంతమంది ఆనియన్ షాంపూస్ అవును. అంటారు. కొంతమంది ఆయుర్వేదిక్ షాంపూస్ అవును. అంటారు. అవును. ఎన్ని యూజ్ చేసినా గాని డాండ్రఫ్ అనేది అవును. పర్మనెంట్ సొల్యూషన్ దొరకట్లేదు. అవును. టెంపరరీగా గూడా డాండ్రఫ్ అనేది తగ్గించడం కొంచెం కష్టమే అవుతుంది. అసలు అవును. డాండ్రఫ్ ఎందుకు గ్రో అవుతుంది అసలు సార్? అది డాండ్రఫ్ ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ ఉన్న, డ్రై స్కాల్ప్ ఉన్న డాండ్రఫ్ అనేది వస్తుంది. హ్మ్. డాండ్రఫ్ అనేది కొంచెం ఇన్‌ఫ్లమేటరీ కాంపోనెంట్ అండ్ ఫంగల్ కాంపోనెంట్ ఉన్న ప్రాబ్లమ్. 2 ఓకే. కాంపోనెంట్స్ ఉంటాయి. హ్మ్. ఇన్‌ఫ్లమేటరీ కాంపోనెంట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫంగల్ కాంపోనెంట్ గూడా. ఓకే. సో, ఇదేంటంటే ప్రాపర్ ఇప్పుడు డ్రై స్కాల్ప్ ఉంది. హార్డ్ షాంపూస్ వాడుతున్నారు. ఇంకా డ్రైనెస్ అయ్యి డాండ్రఫ్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. హ్మ్. ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైతే డాండ్రఫ్ కూడా ఎక్కువవుతుంది. హ్మ్. ఆర్ చాలామంది ఏంటంటే ఆయిల్ ప్లేస్‌లో చాలామంది మినరల్ ఆయిల్స్ వాడి డాండ్రఫ్ ఎక్కువవుతుంది. అందుకని ఆయిల్ మంచిది కాదని చెప్తున్నారు. బట్ కోకోనట్ ఆయిల్ హాస్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. కానీ మీరు వాడుతున్న కోకోనట్ ఆయిలా? కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అనేది చూసుకోవాలి. మినరల్ ఆయిల్స్ వాడి అది కోకోనట్ ఆయిల్ అనుకోని డాండ్రఫ్ ఎక్కువైతుందని చాలామంది ఆపేస్తున్నారు. హ్మ్. సో, ఆయిలింగ్ అనేది ఎవరిలో అయితే డ్రై స్కాల్ప్ అండ్ డ్రై హెయిర్ ఉంటుందో వాళ్ళు ఎసెన్షియల్. అది కూడా ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ వాడటం అనేది. హ్మ్. ఆ కోకోనట్ ఆయిల్‌లో అడిషనల్‌గా మీరు మందారం ఏసుకుంటారా? ఏదేసుకున్నా అది మీ అదే మీరు చేసుకునే కాంబినేషన్స్ ఏది? కాంబినేషన్. ఓకే. మీరు మినరల్ ఆయిల్‌లో మందారం ఏసినా అది ఉపయోగం లేదు. హ్మ్. బేస్ హాస్ టు బి కోకోనట్. సరే. కోకోనట్ ఆయిల్ వాడటం వల్ల చాలా వరకు హైడ్రేషన్ ఉంటుంది. యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కోకోనట్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల కూడా డాండ్రఫ్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. నా చిన్నప్పటి నుంచి కోకోనట్ ఆయిల్ అంటే నాకు తెలిసిన ఆయిల్ పారాచ్యూట్ ఆయిల్. బ్రాండ్ బ్రాండ్ ఓకే. ఓహ్! బ్రాండ్ మెన్షన్ చేసి మనం బ్రాండ్ వాడదాం. అవునా? బ్రాండ్ డోంట్ ఉందా? మెన్షన్ ఓకే. బ్రాండ్ నేమ్. ఏదన్నా బేస్ హాస్ టు బి కోకోనట్. హ్మ్. ఆ కోకోనట్‌లో మీరు ఏది యాడ్ చేసినా దాని తర్వాత ఐ మీన్ మందార యాడ్ చేసినా, హ్మ్. లేకపోతే ఇంకేదన్నా యాడ్ చేసినా బేస్ హాస్ టు బి కోకోనట్.
ఓకే. ఆ కోకోనట్ ఆయిల్‌కి. అండ్ ఆల్మండ్ ఆయిల్ ఆల్సో హాస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ఇట్. ఆల్మండ్ ఆయిల్ కూడా మంచిదే. కానీ మీరు వాడుతుంది కోల్డ్ ప్రెస్ ఆల్మండ్ ఆయిలా? హ్మ్. ఇప్పుడు మనమే ఆల్మండ్ తీసుకొని ఆల్మండ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ చేయించాలంటే కాస్ట్ మోర్. అదైతే యెస్. తక్కువుండదు. హ్మ్. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్. బట్ దే కేజీ ఆర్ యూజ్‌ఫుల్. ఆల్మండ్ తీసుకోవాలంటేనే 900 అలా అవుతున్నాయి. ఉంటున్నాయి. సో, కేజీ ఆల్మండ్ తీసుకుంటే మనకి ఎంత ఆయిల్ వస్తుందనేది హ్మ్. ఒక కాన్సెప్ట్. హ్మ్. మరి వి హావ్ టు స్పెండ్ లిటిల్ బిట్ మోర్ బట్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్. ఓకే. సో, మీరు జనరల్‌గా అంటే లైక్ అంటే ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అనేది బేస్ అని చెప్పేసి అవును. చెప్తున్నారు. అవును. అండ్ ఆల్మండ్ ఆయిల్ కూడా చాలా బావుంటుంది అని అవును. చెప్పేసి అవును. అంటున్నారు. అంటే ఇది ఎక్స్‌పెన్సివ్ కదా! చాలా ఆల్మండ్ ఆయిల్ అనేది. అవును. ఆల్మండ్ ఏదన్నా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది మనకి మార్కెట్‌లో వచ్చిన ప్రైస్ కన్నా చాలా రెట్లు ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. హ్మ్. కానీ ఇట్ విల్ వర్క్. ఇట్ విల్ చాలామంది ఈ మధ్య రోజ్‌మెర్రీ గూడా వాడుతున్నారు. యెస్. యెస్. రోజ్‌మెర్రీ ఎందుకు వర్కౌట్ అయితుందంటే ఇట్ హాస్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్. హ్మ్. ఇప్పుడు స్కాల్ప్ రెడ్‌నెస్, ఇరిటేషన్ ఉంది. హ్మ్. పొల్యూషన్ వల్ల గాని, డ్రైనెస్ వల్ల గాని, రోజ్‌మెర్రీ ఇవన్నీ సబ్సైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈవెన్ మంచి స్లీప్‌కి కూడా రోజ్‌మెరీ అనేది చాలా అదే యూజ్ బికాజ్ ఇట్ అవుతుందంట. హాస్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్స్. ఓకే. ఇన్‌ఫ్లమేషన్, ఇరిటేషన్ తగ్గించే ఎఫెక్ట్స్ అనేది రోజ్‌మెర్రీకి నేచురల్‌గా ఉంది. ఓకే. కానీ మీరు దానిలో గూడా కోల్డ్ ప్రెస్డ్ వాడుతున్నారా లేదా అనేది పాయింట్. ఓహ్! రోజ్‌మెరీలో కూడా కోల్డ్ కోల్డ్ ప్రెస్డ్ ప్రెస్డ్ అనేది ఉంటుంది. ఏదన్నా ఎక్స్‌ట్రాక్షన్ అనేది కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో తీసిన ఆయిల్‌కి ఎఫెక్ట్ అనేది ఎక్కువుంటుంది. ఓకే. జనరల్‌గా ఏంటంటే ఇలాంటివన్నీ కూడా విన్నప్పుడు, ఈ వీడియోస్ చూసినప్పుడు అమెజాన్‌లోకెళ్ళిపోయి ఆర్డర్ పెట్టుకోవడమే చాలా మందికి అవును. తెలుసు. అవును. బట్ ఇట్ ఈస్ కోల్డ్ ప్రెస్డ్ ఆర్ నాట్ అనేది అంత అబ్జర్వ్ చేయలేదు. చేయరనమాట. కాకపోతే ఇప్పుడు చాలా మందికి ఈ కన్స్యూమర్ అవేర్‌నెస్ అనేది వచ్చింది. హ్మ్. ఇప్పుడు నెమ్మదిగా అయితే వి హావ్ ఎ బిగ్ మార్కెట్. ప్రొడక్ట్స్ కూడా కొంతవరకు మంచివి అవైలబుల్‌లో ఉంటున్నాయి. యెస్. అండ్ వీటితో పాటు లైక్ అంటే ఇప్పుడు హెయిర్‌కి సంబంధించి చాలామంది చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ అవును. ఉంటారు. అవును. అంటే కెరటిన్ ట్రీట్మెంట్స్ అవును. అనుకోండి, ఇంకోటి. జనరల్‌గా ఇవి ఎంతవరకు సేఫ్? సీ కెరటిన్ ట్రీట్మెంట్ అనేది సైంటిఫిక్‌గా ఎవిడెన్స్ అనేది చాలా తక్కువుంది కెరటిన్ ట్రీట్మెంట్‌కి. హ్మ్. అండ్ కెరటిన్ ట్రీట్మెంట్ ఓకే. కానీ నిజంగా అది మీరు తీసుకున్న సీరమ్స్ గాని ఆ ప్రాసెస్ కరెక్టా అనేది పాయింట్. హ్మ్. మీరు కెరటిన్ అనే దానిలో వేరే రకాల సీరమ్స్ పెట్టి లేకపోతే ఆహ్, ఆ క్వాలిటీ తక్కువున్న సీరమ్స్‌తో ప్రొసీజర్స్ చేయించుకునేటట్టయితే దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. హ్మ్. అండ్ క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ అనేది దేనికైనా మ్యాటర్స్. కానీ దీని మీద సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది కెరాటిన్ ట్రీట్మెంట్‌కి చాలా తక్కువుంది. అండ్ ఓకే. ఆల్‌మోస్ట్ నిల్ అని కూడా చెప్పొచ్చు. అండ్ కొంతమందికేంటంటే హెయిర్ బిగినింగ్‌లో చాలా లైక్ అంటే అంటే చాలా షైనీగా ఉండి, అవును. మాయిశ్చర్ ఎక్కువగా ఉన్న అవును. హెయిర్స్ కూడా కొన్ని కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, అవును. లేకపోతే హెయిర్‌కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ కానివ్వండి, అవును. అప్లై చేయడం వల్ల అవును. గ్రోత్ అనేది ఆగిపోవడంతో పాటు అవును. హెయిర్‌లో మాయిశ్చర్ మొత్తం పోయి డ్రైగా అవుతూ అవును. ఉంటుంది. సో, ఇలాంటి కలర్స్ ఇవి స్టైల్ కోసం చాలామంది వేయించుకున్నప్పటికీ కూడా అవి ప్రిఫరబులేనా? సీ అగైన్ కలర్‌లో గూడా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కలర్స్ అనేవి డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు చాలా పర్మనెంట్ కలర్స్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. పీపీడీస్ ఉంటాయి. అమ్మోనియా ఉంటుంది. హ్మ్. సో, వీటి వల్ల కూడా హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అయ్యేది ఉంటుంది. ఎస్పెషల్లీ హెయిర్ స్ట్రాండ్. ఓకే. సో, ఇలా డ్యామేజ్ అవ్వటం వల్ల హెయిర్ అనేది లైవ్లీగా లేకుండా, హ్మ్. ఆ గ్లో లేకుండా కనపడటం, హెయిర్ ఊడిపోవటం జరుగుతుంది. అదేదో నిర్జీవంగా అనుకోవచ్చు. నిర్జీవంగా అనిపిస్తుంది. హ్మ్. అండ్ చాలా మందిలో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ వైట్ హెయిర్. అవును. చిన్న అంటే చాలా చిన్న ఏజ్‌లోనే వైట్ హెయిర్ అవును. అనేది అవును. టచ్ అవుతూ ఉంది ఇప్పుడు. అవును. అండ్ దాంతో పాటు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ 25 దాటిన తర్వాత అవును. చాలా మందిలో అక్కడక్కడ అవును. వైట్ హెయిర్స్ కనబడుతూ అవును. ఉంటాయి. దానికి కలరు వేయలేరు. అలా అని చెప్పేసి వదిలేయను లేరు. అవును. జనరల్‌గా వైట్ హెయిర్ అనేది అంత ఎర్లీ స్టేజ్‌లో స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? సో, వన్ ఆఫ్ ద రీజన్స్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్. హ్మ్. అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అనేదేంటంటే ఫ్రీక్వెంట్‌గా ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడటము. కొన్ని రకాల యాంటీ డాండ్రఫ్ షాంపూస్ రెగ్యులర్‌గా వాడటం వల్ల కూడా వైట్ హెయిర్ వస్తుంది. హ్మ్. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఓకే. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కూడా చాలా రోల్ ప్లే చేస్తాయి. హ్మ్. అండ్ మనం అనుకున్నట్టుగా హ్మ్. కలర్స్ గనక సరైన కలర్ వాడకపోవటం వల్ల గూడా, మనకి ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ చేసే డ్యామేజ్ వల్ల గూడా, నార్మల్ హెయిర్ కూడా వైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. చాలామందేంటంటే 1, 2 హెయిర్స్ ఒస్తాయి. వాళ్ళేదో డై ఎక్కడ మార్కెట్‌లో ఉన్నది తీసుకొచ్చి అప్లై జేస్తారు. దాంతో ఏంటంటే, పక్కనున్న హెయిర్‌కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు వైట్ హెయిర్‌కి అప్లై చేశారు. సో, అది ఓకే. బ్లాక్ టర్న్ అయింది. కానీ వాట్ అబౌట్ ద అదర్ హెయిర్స్? హ్మ్. అవి గూడా వైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ప్రిఫరబుల్‌గా చూసుకునేటప్పుడు నైస్ ప్రొడక్ట్ వాడాలి. హెయిర్ కలర్స్ ఎస్పెషల్లీ. హ్మ్. దానివల్ల మన అలర్జిక్ రియాక్షన్స్ తక్కువ చేస్తాం. ఎట్ ద సేమ్ టైమ్ పక్కనున్న నార్మల్ హెయిర్ డ్యామేజ్ కూడా తక్కువ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. సో, జనరల్‌గా సింపుల్‌గా చెప్పాలి అంటే కొంతమందేంటంటే బియ్యం కడిగిన నీళ్ళతో గూడా హెయిర్‌ని వాష్ చేసుకుంటూ ఓకే. ఉంటారు. ఓకే. గ్రోత్ కోసం. అవును. ఇలాంటివన్నీ ఓన్లీ ఫర్ టిప్సేనా? లేకపోతే నిజంగానే దీని ఇంపాక్ట్ ఉంటుందా? కొంత న్యూట్రిషనల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది దానివల్ల. హ్మ్. కా దాని రైస్ వాటర్ థెరపీ వల్ల. ఇది హ్మ్. వరల్డ్ వైడ్ ఏంటంటే కొరియన్ బ్యూటీ కేర్‌లో ఇవి కూడా ప్రొడక్ట్స్. ఎగ్జాక్ట్‌లీ. ప్రొడక్ట్స్. అక్కడి నుంచి వచ్చినవే ఇయన్నీ. ఇవన్నీ. సో, కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది దానివల్ల. హ్మ్. హ్మ్.
అండ్ సింపుల్‌గా అయితే మన హెయిర్‌ని ఎటువంటి డ్యామేజెస్ అవ్వకుండా కాపాడుకోవాలి అంటే మీరేం చెప్తారు? సో, ఆల్వేస్ ఏంటంటే హెయిర్‌లో కూడా టైప్స్ ఉన్నాయి. హెయిర్ హ్మ్. అండ్ స్కాల్ప్‌లో. హ్మ్. సో, వన్ టైప్ ఏంటంటే స్కాల్ప్ డ్రై, హెయిర్ డ్రై. హ్మ్. అదర్ టైప్ ఏంటంటే 2 ఆయిలీ. ఓకే. ఒకటేమో స్కాల్ప్ డ్రై, హెయిర్ ఆయిలీ అండ్ హ్మ్. వైస్ వర్సా. సో, దీన్ని బట్టి మన కేర్ అనేది ఉంటుంది. హ్మ్. ఒకవేళ 2 డ్రై ఉన్నాయంటే ఆల్వేస్ ఏంటంటే ఒక మంచి ఆయిల్, మైల్డ్ షాంపూ హ్మ్. వాడటం వల్ల హ్మ్. అండ్ స్నానం చేసే ముందు ఎప్పుడూ హెయిర్ ఆయిల్ పెట్టుకొని స్నానం చేయటం వల్ల ఈ హెయిర్ డ్రై అవ్వకుండా మంచిగా ఉండేటట్టు చూసుకోవచ్చు. హెయిర్ అండ్ స్కాల్ప్ గూడా. ఓకే. ఆ! అండ్ కండిషనర్ గూడా అప్లై చేసుకోవాలి. కండిషనర్ అప్లై చేసుకోవటం వల్ల మనకి హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. హ్మ్. ఒకవేళ 2 ఆయిలీ ఉన్నాయంటే గనక వీళ్ళలో కేర్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదు. హ్మ్. సో, దే కెన్ యూజ్ లిటిల్ బిట్ హార్డ్ షాంపూస్ గాని ఇలాంటివి వాడొచ్చు. ఓకే. అండ్ జనరల్‌గా ఏంటంటే హెయిర్ అనేది ఇప్పుడు ఆ స్కాల్ప్ అంతా కూడా క్లీన్‌గా ఉంచుకోవాలి అంటే కొన్ని కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడొచ్చే సిరమ్స్ కూడా చాలా వరకు ఆ! యూజ్‌ఫుల్ అవుతాయంటారా? అవును. స్కాల్ప్ నీట్‌గా ఉంచుకోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే మీ వాషింగ్ అనేది కరెక్ట్ ఉండాలి. హ్మ్. సీరమ్స్ అనేవి కొన్ని మేము హైడ్రేట్ చేస్తాయి అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడతాయి. ఓకే. కానీ మీరు సపోజ్ కొంతమంది చెప్తుంటారు. మేము హెల్మెట్ పెట్టుకుంటే స్వెట్టింగ్ హ్మ్. ఎక్కువొస్తుంది. ఆర్ మేము జిమ్‌కెళ్తున్నాం స్వెట్టింగ్ ఎక్కువొస్తుంది అలా అని. సో, ఇలాంటి వాళ్ళు ఎవరిలో అయితే ఎక్సర్‌సైజ్ ఉంది, స్కాల్ప్ బాగా స్వెట్టీ ఉందంటే, వాళ్ళు డైలీ గూడా వాష్ చేసుకోవాల్సొస్తుంది హెయిర్‌ని. కానీ డైలీ యూజ్ షాంపూస్ వేరే ఉంటాయి. ఆర్ నార్మల్‌గా ప్లెయిన్ వాటర్‌తో కూడా వాష్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే, వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. కానీ స్వెట్ వల్ల వచ్చిన సాల్ట్స్ అనేవి స్కాల్ప్‌లో ఉండి, దానివల్ల కూడా డాండ్రఫ్ ఎక్కువవ్వటం, ఇరిటేషన్ ఎక్కువవ్వటం, ఇచ్చింగ్ ఎక్కువవ్వడం జరుగుతుంది. హ్మ్. సో, కేర్ అనేది న్యూట్రల్ బేసిస్ మీద, స్వెట్టింగ్ బేసిస్ మీద కూడా ఉంటుంది. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్‌ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.